హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పూజ్య హైమా ఛానల్. ఈరోజైతే మనం చపాతీలోకి చాలా టేస్టీగా ఉండే కాజు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను చపాతీ కోసమని ఇక్కడ పిండి తడిపి పెడుతున్నా. మనకి ఎంత కావాలో అంత గోధుమ పిండి తీసుకొని అందులోనే ఒక 2 to 3 స్పూన్స్ మైదా యాడ్ చేస్తే చపాతీస్ చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంకా అందులోనే రుచికి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసి ముందు మిక్స్ చేసుకోవాలి. తర్వాత అయితే వాటర్ యాడ్ చేసి కొంచెం సాఫ్ట్గానే మిక్స్ చేసుకుంటే చపాతీస్ కూడా సాఫ్ట్గా వస్తాయి. అండ్ పిండి కలిపిన తర్వాత అట్లీస్ట్ 1 అవర్ అయినా దాన్ని నానబెట్టాలి, లేదంటే గట్టిగా వచ్చేస్తాయి. ఇంకా కర్రీ కోసం అయితే ఫస్టే క్యాష్యూస్ సోక్ చేసి పెట్టుకోవాలి, ఒక 2 అవర్స్ అయినా మినిమమ్. క్యాష్యూస్ అన్నీ సోక్ చేసుకున్న తర్వాత మనం దీనికి ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. దానికోసం అయితే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే ఒక బిర్యానీ లీఫ్, చిన్న దాల్చిన చెక్క అండ్ 4 to 5 లవంగాలు వేసుకోవాలి. అండ్ 2 ఇలాచీ కూడా. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ అన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోవాలన్నమాట. ఇంకా టొమాటోస్ అయితే కుక్ అయిన తర్వాత ఇది చల్లారిపోయిన తర్వాత ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడైతే ఒక 3 పెద్ద సైజ్ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి ఫైన్గా. మళ్ళీ అదే కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత అయితే ఒక 2 to 3 పచ్చిమిర్చి ఇలా స్లిట్ చేసి వేసుకోవాలి. అండ్ కొంచెం కరివేపాకు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసేయాలి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే కర్రీ టేస్ట్ అండ్ గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది. ఈ ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇదంతా సిమ్లో పెట్టి చేసుకుంటేనే మనకి ఇంకా టేస్ట్ డిఫరెన్స్ చాలా తెలుస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఆనియన్స్ ఫ్రై అయ్యాకైతే మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ మొత్తం వేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం కావాల్సిన స్పైసెస్ వేసుకుందాం. ముందుగా సరిపడా ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఇదైతే వెల్లుల్లి కారం, జస్ట్ ఉప్పు కారం వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేస్తారు మమ్మీ, ఫ్రైస్లోకి బాగుంటుందని అదే వేసా కొంచెం. అండ్ కొంచెం గరం మసాలా, కొంచెం సాంబార్ పౌడర్ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మేము అది అబ్జర్వ్ చేసాము, అందుకే అప్పటి నుంచి వేసుకుంటున్నాం. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో. ఈ పేస్ట్ ఒక 5 minutes ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా మనం ముందే సోక్ చేసి పెట్టుకున్న క్యాష్యూస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. మీకు క్యాష్యూస్ ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు, బట్ మాకైతే ఎక్కువ వేసుకుంటే వెగట్ అనిపిస్తుంది, అందుకే కొంచెం తగ్గించాము ఈసారి. ఇంకా తర్వాత అయితే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి కొంచెం. క్యాష్యూస్ అన్నీ మంచిగా బాయిల్ అయిన తర్వాతే వేసుకోవాలి, లేదంటే పచ్చి పచ్చిగానే ఉంటాయి క్యాష్యూస్. మేమైతే ఇక్కడ పెరుగు మీద మీగడ వేసామన్నమాట, అంటే మమ్మీ నెయ్యి చేయడం కోసమని మీగడ దాచిపెడతారు, అందులో కొంచెం వేసేసాం. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు. అది వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే మనం కసూరి మేతి అండ్ కొరియాండర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ. సీ యూ గైస్, టాటా.